Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube channel, Rohit's Analysis. Guys, APPSC Group 2 almost 1 month ఉంది. ఈ 1 monthలో ఎన్నో ఆలోచనలు స్టూడెంట్స్లో పెరుగుతూ ఉంటాయి. చాలా వరకు నిరాశ నిస్పృహలు వస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని ఎదుర్కోవడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ కానీ అండ్ అలాగే జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ రోజులో ఒక 12 గంటలు నేను చదవాలనుకుంటే బయట అటు ఇటు అంతా తిరిగేసి ఒక 10 గంటలు వేస్ట్ చేశాను. లాస్ట్ 2 గంటలు ఎంత సీరియస్ ఉంటుందంటే అంటే అసలు ఆ కనురెప్ప కదలకుండా ఉండేటంత సీరియస్నెస్ వస్తుంది. కానీ ఎంత కూర్చున్నా మహా అయితే 2 గంటలు కూర్చోగలుగుతాను. అంటే అదే పొద్దు నుంచి కూర్చుంటే ఇంకా బాగుండేది. సో అయితే ఈ లాస్ట్ 2 గంటలు ఏమనిపిస్తుంది, అబ్బా ఇంకో గంట ఎక్కువసేపు పడుకోకుండా ఉంటే బాగుంటుంది. ఎంత పడుకోకుండా ఉన్నా కానీ ఇంకొక ½ గంట ఎక్స్టెండ్ చేస్తాం. అప్పుడు మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే రేపు ఖచ్చితంగా ఇదే సీరియస్నెస్ పొద్దునంతా క్యారీ చేయాలనుకుంటాం. సో సేమ్ రిపీట్ అవుతుంది. లాస్ట్ కంక్లూడింగ్ పాయింట్లో చాలా ఎంతూజియాజం కానీ చాలా ఇంట్రెస్ట్ కానీ ఉత్సాహం కానీ ఇవన్నీ వస్తాయి. లైక్ ఎనీ ఎగ్జామినేషన్, ఏ ఎగ్జామ్ అయినా కూడా ఇప్పుడు నేను డేని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక ఎగ్జామ్ కంటే ఒక 30 days బిఫోరో ఒక 45 days బిఫోరో కొంతమందిలో ఎక్కడా లేనటువంటి క్యూరియాసిటీ వస్తుంది. చదివేసేయాలి, కొట్టేసేయాలి, ఇన్ని రోజులు ఏదో అయిపోయింది, సో ఈ ఒక్కసారి ఇంకేదైనా చేయాలనుకుంటాం, బట్ అది చేయి దాటిపోతుంది. సో నేను మీకు థంబ్నెయిల్లో క్విక్ రివిజన్ లేకపోతే క్రాష్ కోర్స్ అన్నాను కదా, సో అది వీళ్ళ కోసం. అంటే ఇన్ని రోజులు ఏమీ చేయలేకపోయినా కానీ అట్లీస్ట్ ఈ 30 రోజుల్లో ఏదో చేశాము, ఏదో ప్రయత్నం చేశాము అన్న సాటిస్ఫాక్షన్ కావాలనుకుంటారు కదా, అది కూడా ట్రూగా పెడితే వాళ్ళకు డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. సో ఈ క్విక్ రివిజన్ కానీ క్రాష్ కోర్స్ కానీ వీడియో లాస్ట్లో చెప్తాను. అండ్ అలాగే చాలామందికి ఫియర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ద ఫస్ట్ థింగ్ ఈస్ నెగిటివ్ మార్క్స్. సో గైస్ రేపు వీడియో చేస్తాను క్లియర్గా పకడ్బందీగా. సో నెగిటివ్ మార్క్స్ని ఓవర్కమ్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎందుకంటే ఎంత బాగా చదివినా ఈ నెగిటివ్ మార్క్స్ అనేటివి స్టూడెంట్స్ని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ 30 daysలో మీకు వస్తున్న ఇంకొక ఆలోచనలు ఏంటంటే ఇప్పటి వరకు చదవని బుక్స్ ఏవైతే ఉంటాయో ఇవి చదవాలి అన్న ఆలోచన ఎక్కువ వస్తుంది. ఎక్కువ తహతహలాడుతుంటాం. అరే నేను హిస్టరీకి ఆ బుక్ చదవాలనుకున్నాను కానీ చదవలేదు, నోట్స్ ఒకటే చదివాను. సో జస్ట్ ఒక్కసారి ఒక ట్రయల్ ఇద్దామా కనీసం ఇప్పుడన్నా. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, నెల రోజులు కదా, మనలో క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. సో మనం ఓవర్గా ఇమాజిన్ చేస్తూ ఉంటాం. సో చదవని వాటిని కూడా కొంచెం సీరియస్గా గట్టిగా చదివితే బాగుంటుంది కదా అనుకుంటారు. సో అటువంటి ప్రయత్నాలు ఏవి కూడా చేయకండి. డు నాట్ గో విత్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. సో చదవని బుక్స్ని కంప్లీట్గా వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ ఇందులో ఏం మతలబు మర్మం లేదు. బిగినర్స్కి మళ్ళీ చెప్తున్నాను, బిగినర్స్కి సంబంధించి కొంచెం సేపు తర్వాత చెప్తాను. సో ఇప్పుడు సీరియస్ లేకపోతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి 1-2 years ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి రివిజన్. సో రివిజన్ ఎలా చేయాలి అంటే ఈ 30 days కేవలం రివిజన్ మాత్రమే. ఒకవేళ ప్లాన్ వేసుకోవాలనుకుంటే మీ ప్లాన్ ఎలా రివైజ్ చేయాలి అన్నట్లు వేసుకోవాలి. సో దట్స్ ఇట్. లేకపోతే వర్స్ట్ కేసులో ఇంకొక సిచ్యువేషన్కి వెళ్తుంది. సో రివిజన్ ఈజ్ ద ప్రైమరీ క్రైటీరియా. అయితే స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే రివైజ్ చేసేటప్పుడు సార్ 2 times రివైజ్ చేయాలా, 3 times రివైజ్ చేయాలా, 4 times రివైజ్ చేయాలా. ఇంకొకటి ఏంటంటే ఈ రివిజన్లో భాగంగా ఫర్ సపోజ్ మీరు సొసైటీ చదువుతున్నారనుకోండి, సొసైటీ చదివి నెక్స్ట్ జియోగ్రఫీకి జాగ్రఫీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు మీ మనసులో మెదిలేది ఏంటంటే అరే సొసైటీ మొత్తం మర్చిపోయాను అనుకుంటారు. సో జాగ్రఫీ చదివిన తర్వాత నెక్స్ట్ హిస్టరీకి షిఫ్ట్ అయిపోయేటప్పుడు జాగ్రఫీ టోటల్ మర్చిపోతున్నాను, హిస్టరీ అంటే మనకు మనసులో ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఒకసారి జాగ్రఫీ చూద్దాం, మళ్ళీ ఒకసారి సొసైటీ చూద్దాం. ఇటువంటి ఆలోచనలు మీలో ఉండేవే. ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. సో ఇటువంటి ఆలోచనలకు ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. ఏంటి నా ఒక్కలకే ఇలా జరుగుతుంది అనుకోకండి. ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ క్యూరియాసిటీ సీరియస్నెస్ వల్ల ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. సో నెక్స్ట్ అందుకోసం ఈ మర్చిపోతాను అనే భయం కూడా సర్వసాధారణం. ఇప్పుడు రివిజన్ ఎన్నిసార్లు 2, 3, 4 మళ్ళీ చెప్తున్నాను గైస్. దెర్ ఈజ్ నో ప్రాక్టికల్ నంబర్. అంటే ఖచ్చితంగా 3 సార్లు, ఖచ్చితంగా 4 సార్లు, ఖచ్చితంగా 5 సార్లు, లేకపోతే 2 సార్లు. ఒక పర్సన్ మర్చిపోతున్నాడు అనుకుంటే దాని అర్థం ఏంటంటే ఇంకోసారి రివిజన్ చేయాలి అని అర్థం.
సో వన్ మోర్ టైం ఇంకోసారి రివిజన్ చేయాలి. అంటే మీకు పాసిబుల్ అయినంత వరకు ఈ 30 డేస్లో, మళ్ళీ చెప్తున్నాను చూడండి, 30 డేస్లో కేవలం చదివినవి మాత్రమే, కేవలం ఏవైతే చదివారో ఈ చదివిన వాటినే యూ హ్యావ్ టు గో ఫర్ ద రివిజన్. సో మీకు ఎన్నిసార్లు పాసిబుల్ అవుతుందా అంటే, మీరు సరిగ్గా చదవకపోతే మీరు ఒక్కసారి రివైజ్ చేయగలుగుతారు, కొంచెం బాగా చదివితే 2 సార్లు, కొంచెం బాగా చదివితే 3 సార్లు. కొంతమంది చాలామంది నోట్ మేకింగ్ చేసి ఉంటారు కదా, ఆ నోట్ మేకింగ్ అన్న దాన్ని కూడా మళ్ళీ 3 సార్లు రివైజ్ చేయండి. వీలైతే ఒక ఫుల్ డే వన్ సబ్జెక్ట్ వెళ్ళడానికి ట్రై చేయండి. సో కొంతమందికి ఇట్లా కూడా ఇబ్బంది ఉంటాయి, ఫుల్ అంటే లైక్ ఒకటే రోజు ఫుల్ సబ్జెక్ట్ చదివితే బోరింగ్ అంటుంటే యూ కెన్ గో ఫర్ ద 2 సబ్జెక్ట్స్. సో మీరు ఇప్పుడు ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫర్ సపోజ్ 30 డేస్ ఉంది, 30 డేస్ ఇంటూ డైలీ 14 అవర్స్ అంటే ప్రాక్టికల్గా నాకు తోచింది అంటే కాకుండా మీకు ఎంత టైం దొరుకుతుందో అలా వేసుకోండి. ఫర్ సపోజ్ మీకు రోజు 10 గంటలు దొరుకుతుందా, 30 into 10 వేసుకోండి. సో రోజు 12 గంటలు దొరుకుతుందా, 30 into 10 12, లేకపోతే ఇంకా ఎక్కువ దొరికితే 15 ఇలా వేసుకోండి. సో ఫర్ సపోజ్ నా ఎస్టిమేషన్ ప్రకారం 30 into 10 వేసుకున్నాను అనుకోండి, ఒక 300 అవర్స్ ఉందనుకోండి. 300 అవర్స్ కదా. సో 5 సబ్జెక్ట్స్ 300 by 5, సో 5 6 30, 60 అవర్స్ ఈచ్. ప్రతి సబ్జెక్ట్కి 60 గంటలు. అయితే కొన్నిసార్లు ఒక సబ్జెక్ట్ మీది తొందరగా అయిపోవచ్చు, కొంతమంది హిస్టరీలో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది సొసైటీలో స్ట్రాంగ్ ఉంటారు, జాగ్రఫీలో. మీ స్ట్రెంగ్త్ని బట్టి అవి తొందరగా కంప్లీట్ చేసుకొని వీక్ ఉన్న సబ్జెక్ట్స్లో ముందుకు వెళ్ళిపోండి. సో ఇంతకు మించి నేను అంటే ఏదో మతలబ్ ఏదో మర్మం అట్లాంటిది ఏం చెప్పలేను కూడా. ఈ 30 రోజుల్లో ఏం చేయలేం. సో ఆ వర్స్ట్ కేసు ఏందో నేను మళ్ళీ ఇంకా అంటే ఏం క్రాష్ కోర్సు క్విక్ రివిజన్ ఎలా ఉందో నేను మళ్ళీ చెప్తాను. సో దిస్ ఇస్ వాట్ ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళ కోసం నేను చెప్తున్నా ఒక థింగ్స్. అండ్ ఇంకొకటి, డు నాట్ థింక్ అబౌట్ రూమర్స్. సో మీరు ఫ్రెండ్స్ కమ్యూనిటీ, సో అంటే బాగా నెగిటివిటీ ఉన్న ఎన్వైరన్మెంట్ కానీ, వీలైతే పేరెంట్స్తో కానీ, లేకపోతే ఫ్రెండ్స్తో కానీ, సో లేకపోతే మాట్లాడడం తగ్గించండి. మీరు ఎప్పుడైనా చూడండి, సైలెంట్గా ఉన్న వాళ్ళు మనకి ఇంట్రోవర్ట్స్ అంటాం కదా, అది కాదు. సో మనకి ఇక్కడ ఎంత సైలెంట్గా ఉంటే మన బ్రెయిన్ థింకింగ్ అంతగా ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఒక్కొక్కసారి క్వశ్చన్ 2 నెలల క్రితం ఏదో కరెంట్ అఫైర్స్లో చూసిన క్వశ్చన్ రావచ్చు, లేకపోతే 3 నెలల క్రితం ఏదో ఒక బుక్లో అనుకోకుండా ఒక పాయింట్ బిట్ చూసారు, అది కూడా మీకు అది ఎగ్జామ్లో రావచ్చు. ఎక్కడి నుంచి వస్తో తెలియదు. అవన్నీ మళ్ళీ మైండ్ రిట్రీవ్ చేసుకోవాలంటే, మళ్ళీ రీక్యాప్ చేసుకోవాలంటే మైండ్కి ప్రశాంతంగా ఉండాలి. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాను, మీరు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తే 100కు 60 మార్కులు వస్తే ఎగ్జామ్ బయట ఇదే 60 కాస్త 80 మార్కులు అవ్వడానికి ఛాన్స్. ఎందుకంటే టెన్షన్. సో మీకు మన అప్పుడప్పట్లో కొన్ని వైవా అనే షార్ట్ ఫిలిం ఉండేది. సో అడగగానే పైకి కిందకి దోశలేస్తూ ఉంటారు కదా గాళ్ళు. ఎగ్జామ్లో కూడా ఇలా పట్టుకొని ఏదో థింక్ చేస్తాం, ఏదో చాలా డీప్గా థింక్ చేస్తూ ఉంటాం. సో అందుకోసం స్ట్రెస్ కాకుండా కూల్గా ఈ 30 రోజులు ఉంటే దాని ప్రకారం మీ రివిజన్ ఇలా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గైస్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ క్రాష్ కోర్స్. మళ్ళీ క్రాష్ కోర్స్ గురించి చెప్తున్నాను. ఈ క్రాష్ కోర్సులో కొత్తగా ఏమీ నేను చెప్పించదలుచుకోలేదు. ఇది ఆల్రెడీ తీసుకున్న కోర్సు వాళ్ళకు కూడా దీనికి యాక్సెస్ ఉంటుంది. సో ఎవరు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎందుకు చెప్పాను కదా, లాస్ట్ కంక్లూడింగ్ టైంలో ఎక్కువగా చదవాలన్న ఆలోచన ఉంటుంది. ఈ 30 రోజులన్నా కనీసం ఏదో ఒకటి చేసి అట్లీస్ట్ అదృష్టం కొద్దైనా ఎగ్జామ్లో క్వాలిఫై కావాలనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఈ క్రాష్ కోర్స్ నేను చెప్పాను, సపరేట్గా చెప్పించట్లేదు. సో మొత్తం దాదాపుగా 30 డేస్ వేసుకున్నాం అనుకోండి, డైలీ 14 అవర్స్ వేసుకుంటే, సో 30 into 14 వేసుకుంటే ఆల్మోస్ట్ ఎంత వస్తుంది, 420 అనుకుంటాం. 420 అవర్స్ క్లియర్గా ఉండండి. 420 గంటలు వచ్చింది, 420 గంటలు. సో మన దగ్గర సొసైటీ సబ్జెక్టు చూస్తే దాని ఒక 40 to 45 అవర్స్లో చెప్పడం జరిగింది. సో జాగ్రఫీ ఒక 40 to 45 అవర్స్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంచెంమంది ఫాస్ట్గా వింటారు, స్లోగా వింటారు. హిస్టరీ ఆల్మోస్ట్ ఒక 50 to 55 అవర్స్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, సో అదొక 80 అవర్స్ చెప్పడం జరిగింది. మెంటల్ ఎబిలిటీ ఇదొక 90 అవర్స్ చెప్పడం జరిగింది. సో ఆన్ అండ్ యావరేజ్ వీటిని క్యాలిక్యులేట్ చేసుకున్న మీ దగ్గర 360 గంటలు, 360 అవర్స్ అంటే 360 గంటల్లో ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో క్విక్గా రివైజ్ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి బుక్స్ చదువుతుంటే
స్లో అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి వీడియోస్ చూస్తే ఎక్కువ, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ బ్యాచెస్కి వస్తూ ఉంటారు, ఎందుకంటే క్లాసెస్ వింటే ఎక్కువ గుర్తుంటుంది, ఈ టైంలో రిస్క్ చేయకుండా ఇది కొంచెం బెస్ట్ అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ 360 అంటే ఎటువంటి మెటీరియల్ కాకుండా జస్ట్ ఇప్పుడే అంటే ఈ 15 రోజులు యాడ్ చేసుకొని ఈ 30 రోజులు మాత్రమే చదవాలి అనుకున్న వాళ్ళ కోసమే ఇది, ముందు నుంచి ఉన్న వాళ్ళ కాదు. లేకపోతే ఇన్ని రోజుల నుంచి చదివినా అసలు సీరియస్గా లేదు, ఒక పొజిషన్లో కూడా లేను, ఏం చదివానో కూడా నాకు అర్థం కావట్లేదు అనుకుంటే వాళ్ళ కోసమే ఈ క్రాష్ కోర్స్. సో ఈ వీడియోస్ అన్నీ ఒక 2 months డ్యూరేషన్తో మీకు కేవలం 999 రూపీస్కి ఇవ్వాలనుకుంటున్నాను. సో కేవలం 999 రూపీస్కి ఇవ్వండి. అండ్ ఇక్కడ ఈ క్రాష్ కోర్సులో మీరు ఈ 360 hours వీటితో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే 10 టెస్ట్స్. సో 10 టెస్ట్స్ ఇంటూ దాదాపుగా ఒక్కొక్క టెస్ట్కి 2.5 hours. సో దట్ ఈక్వల్ టు 25 hours దొరుకుతుంది మీకు. అంటే 25 గంటలు యూ హ్యావ్ టు రైట్ ద టెస్ట్. సో 25 గంటలు టెస్ట్ రాయాలి, ఓకేనా. సో ఈ 25 అంటే 360 hours వచ్చింది ప్లస్ 25 hours, అంతేనా. 10 టెస్ట్స్ 10 2s are 20 ప్లస్ 5 ఓకే 25 hours. సో ఇలా వచ్చింది ఆల్మోస్ట్ 385 hours టెస్టులతో పాటు. సో మీకు మిగిలిన ఒక 35 hours ఉంది. ఈ 35 hours మీ టెస్ట్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడము, లేకపోతే ఇంకొక ఫాస్ట్ రివిజన్ ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది మీకు, కానీ నేను మీకు క్లియర్గా 30 రోజులు ఓన్లీ వీడియోస్, ఓన్లీ 10. ఈ 10 టెస్ట్స్ కూడా నేను ఏం చెప్తున్నానంటే గ్రాండ్ టెస్ట్స్, టాపిక్ వైజ్ టెస్ట్స్ రాయకండి. సో ఇట్స్ ఎనఫ్. 100 టెస్ట్లు కూడా రాయాలని మీకు అనిపిస్తుంది, బట్ అది అవసరం లేదు. మీరు జస్ట్ ఒక 10 గ్రాండ్ టెస్ట్ రాయండి. ఈ 10 గ్రాండ్ టెస్ట్ని కూడా నెగిటివ్ మార్క్స్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ ఈ యాక్సెస్ అంటే ఈ గ్రాండ్ టెస్ట్స్ యాక్సెస్ కూడా ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి వస్తుంది. ఎందుకు ఇంకా గ్రాండ్ టెస్ట్ పెట్టలేదంటే అంతకుముందు నెగిటివ్ మార్క్స్ లేకుండా పెట్టడం జరిగింది. సో కానీ అట్లీస్ట్ ఒక 10 టెస్ట్స్ అయినా నెగిటివ్ మార్క్స్తో మీరు రాస్తే మీ పర్ఫార్మెన్స్ ఏంటో తెలుస్తుంది. ఈ నెగిటివ్ మార్క్స్ని ఎలా పాజిటివ్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నెగిటివ్ మార్క్స్ అనే ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. సో అది స్పెషల్గా ఎటువంటి రూమర్స్ని అంటే లో అవ్వకండి. మీకు మీరు అంటే జీవితంలో ఏదో ఒక టైంలో మీరు చాలా లో ఫీల్ అయినట్టు ఉంటుంది. సో అంటే ఇదంతా మీరు అనుకుంటుంది తప్పు, నేను చాలా గొప్ప వ్యక్తిని, సో నన్ను నేను ఈ ప్రపంచానికి చూపించుకోవాలి అని ఏదో ఆలోచనతోటి ఈ లక్షలాది మంది వేలాది మంది విద్యార్థులు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు. ఈ లాస్ట్ 35 రోజులు లేదా 30 రోజులు కొంచెం ఫోకస్ తప్పినా, కొంచెం డీవియేషన్స్ అయినా, సో మీరు అంతమందికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఓహో వీడు ఏదో చేద్దాం అనుకున్నాడు ఈయనతో అంటే నవ్వే వాళ్ళు కూడా అంత వస్తారు. అందుకోసం ఈ 35 రోజులు జస్ట్ 30 days ఎవరితో మాట్లాడకపోయినా పర్లేదు, జస్ట్ పడుకొని తిని వాటిని రివైజ్ అంటే ఆలోచన మొత్తం బుక్స్ పైనే ఉండాలి. లాస్ట్ 2 రోజులు ఏం చదవకండి. అందుకోసం ఇవాళ నుంచే క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఈ 30 రోజులు మీరు ఉండాల్సింది ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ మెంటల్లీ స్ట్రాంగ్. ఈ 30 రోజులు కేవలం మెంటల్గా స్ట్రాంగ్ ఉండండి. మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే చాలు, యూ కెన్ డూ ఎనీథింగ్. సో అందుకోసం దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ఇగో క్రాష్ కోర్స్ ఏంటి, వీడియోస్ ఏంటి, సో ఆల్రెడీ అంటే ప్రిపరేషన్ ఏదైనా గాడి తప్పినప్పుడు ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో రోహిత్స్ అనాలిసిస్ అనే యాప్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన లింక్ కూడా ఉంది. మీరు ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.